ఇక ఏపీ రాజకీయాల్లో చూసుకున్నట్లయితే రెడ్ బుక్ హాట్ టాపిక్గా మారింది. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర టైంలో రెడ్ బుక్ కాన్సెప్ట్ ఫస్ట్ టైం తెరపైకి వచ్చింది. రెడ్ బుక్ని లోకేష్ డిఫైన్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించిందే రెడ్ బుక్ అని మంత్రి నారా లోకేష్ చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. కట్ చేస్తే ప్రతిపక్ష పార్టీ గగ్గోలు పెడుతోంది. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వీలు చిక్కినప్పుడల్లా చెబుతోంది. రాజకీయంగా కక్ష సాధించేందుకే రెడ్ బుక్ వాడుతున్నారంటూ అధికార పార్టీపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక లేటెస్ట్గా అంబటి రాంబాబు రెడ్ బుక్ బెదిరింపులకు భయపడేదే లేదంటూ గంభీరంగా మాట్లాడారు. రెడ్ బుక్లో నా పేరు ఉందో లేదో నాకేం తెలుసు, రెడ్ బుక్ని అమలు చేస్తున్న వాళ్ళే చెప్పాలంటూ అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ పతనానికి రెడ్ బుక్ నాంది కానుందని అంబటి జోస్యం కూడా చెప్పారు. రెడ్ బుక్ ఉపయోగించి లోకేష్ నేతృత్వం కింద చర్యలు తీసుకోవడం రాజకీయాల్లో సరికొత్త ఆలోచనలకు బాటలు వేసిందా? ఇది సరైన దిశగా జరుగుతుందా, లేక గతంలో వారిపై ఉన్న పగులు తీర్చుకునేందుకు ఇది ఒక వ్యూహంగా పనిచేస్తుందా? ఇది ఇవాల్టి టాపిక్. ఇవాల్టి డిబేట్లో టీడీపీ అధికార ప్రతినిధి చెంచు వేణుగోపాల్ రెడ్డి, అలాగే రాజకీయ విశ్లేషకులు చెన్నేపల్లి కిరణ్ కుమార్ గారు ఉన్నారు. ఇక వారితో మాట్లాడదాం. ఎస్, నమస్తే అండి. నమస్కారం అమ్మా. వేణుగోపాల్ గారు, మనం మాట్లాడుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మరొకసారి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, అలాగే రెడ్ బుక్కి భయపడేదే లేదని కూడా చెప్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తున్నారు? ఇక్కడ అంబటి రాంబాబు గారైనా లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులైనా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు. మళ్ళీ రివర్స్ ఏమంటారు అంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి మేము భయపడట్లేదని చెప్పి కూడా మళ్ళీ ఒక కొసమేర్పులాగా మాట్లాడతారు. అసలు వైఎస్ఆర్సీపీ నాయకులకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ అమలు అవ్వట్లేదు. ఇక్కడ జరుగుతున్నదల్లా ఏంటంటే మీరు అధికారంలో ఉన్న రోజుల్లో, మీరు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్న రోజుల్లో ఏదైతే అరాచకం సృష్టించారో రాష్ట్రంలో, ఏదైతే అవినీతి పనులు చేశారో, ఏదైతే మహిళల మీద భద్రత లేకుండా చేశారో, రాష్ట్ర ప్రజల్ని ఎవరైతే ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లోకి నెట్టారో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బలవంతంగా అవినీతి కేసులు పెట్టి భయపెట్టారో అలాంటి వాళ్ళ మీద మాత్రమే ఈ రోజు చట్టపరంగా ఈ రోజు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు, సెక్రటరీలు అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోటరీలో పనిచేసిన సోకాళ్ళు ఎవరైతే ఈ రోజు జైల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టరీత్యా శిక్షకు అర్హులు కాబట్టి చట్టరీత్యా వాళ్ళ మీద శిక్షించబడుతున్నారు. అంతేగాని ఇక్కడెక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవ్వట్లేదు. అంబటి రాంబాబు గారు ఏంట్రా అంటే ఈ రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసేసి రెడ్ బుక్ రాజ్యాంగానికి మేము భయపడేది లేదు, ఏదో మేము పెద్ద తోపులు తురుములము, లేకపోతే ఇంకోటి ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంతా కూడా పాతాళానికి, తెలుగుదేశం పార్టీని పాతాళానికి దొక్కుతుందని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు. అయ్యా అంబటి రాంబాబు గారు, మీకు అర్థం కాని విషయం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే మేము భయపడాలా? మీరు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారు. గత ప్రభుత్వంలో మీరు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రాన్ని రావణ కాస్త చేశారు కాబట్టి మీకు అలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని మీరు నమ్ముతున్నారంటే మీకు ఆ బుద్ధులు ఉన్నాయి కాబట్టి, అలాంటి క్యారెక్టర్ ఉంది కాబట్టి మీకు అలాంటి మాటలు వస్తున్నాయి. ఈ రోజు అంబటి రాంబాబు నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా, మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజంగానే అవినీతి చేయకపోతే, మీరు నిజంగానే రాష్ట్రాన్ని రావణ కాస్త చేయకపోతే, మీరు నిజంగానే రాష్ట్రంలో సురక్షితమైన పాలన కొనసాగించి ఉంటే గతంలో ఈరోజు ఎందుకు అంత భయపడుతున్నారు? రెడ్ బుక్ లో ఆయన పేరు ఉందో లేదో చెప్పాలంట. రెడ్ బుక్ లో ఆయన పేరు ఉందో లేదనేది మేము చెప్పనవసరం లేదు, ఆటోమేటిక్ గా బయటకు వస్తాయి. నువ్వు గతంలో చేసిన అవినీతి పనులు, నువ్వు గతంలో చేసిన దుర్మార్గాలు ఏదైతే నువ్వు చేసావో అవన్నీ కూడా బయట వస్తాయి. ఏదో రోజు నీకు కూడా శిక్ష పడుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఇంకో విషయం అమ్మ ఇక్కడ చెప్పాల్సింది, ఈ రోజు అంబటి రాంబాబు గారు వయసులో పెద్దవాళ్ళు, రాజకీయంగా అనుభవం ఉంది. కనీసము వయసుకి రాజకీయ అనుభవానికి మర్యాద ఇచ్చి మాట్లాడాలనుకుంటే ఆయన మాట్లాడిన మాటలు కొంచెం శుద్ధంగా ఉంటాయి. మాట్లాడే ముందే రెడ్ బుక్ రాజ్యాంగం రాసిన వాడు అంటున్నాడు. అంటే ఒక మంత్రిని ఈరోజు పార్టీలో, ఈరోజు తెలుగుదేశం పార్టీలైనా లేకపోతే కూటమి ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు నారా లోకేష్ గారిని సంబోధించే ముందు కనీసం మర్యాద ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదు ఈ అంబటి రాంబాబు గారికి. మళ్ళీ మాట్లాడితే రివర్స్ లో మళ్ళీ గొడవ వేసుకుంటారు, రివర్స్ లో మళ్ళీ రాజ్యాంగం అని చెప్పి రాతాంతం చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగానికి మీరు అలవాటు పడ్డారు కాబట్టే ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి ఊరికే పదే పదే మాట్లాడుతున్నారు. మీరు భయపడుతున్నారు కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం గురించి ప్రతిసారి ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళి కావాల్సి కల్లా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎక్కడ వాస్తవం లేదు మనం గమనించాలి.
ఎస్. కిరణ్ కుమార్ గారు నమస్తే అండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, నిన్న అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రెడ్ బుక్కి భయపడేది లేదని చెప్పారు. అలాగే ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, నా కుక్క కూడా భయపడదు రెడ్ బుక్కి అని చెప్పి కూడా ఆయన అన్న మాట చూసి అసలు ఈ రెడ్ బుక్ గురించి ఏ విధంగా చూస్తున్నారు? అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని ఏ విధంగా మనం చూడాలంటారు? ముందుగా వైకే టీవీ వారికి, ప్రేక్షకులకి, అలాగే మన వేణుగోపాల్ గారికి నమస్కారం. రెడ్ బుక్ రాజ్యాంగం అని మన అంబటి గారు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. అంబటి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అనేది ప్రజలకు అందరికీ తెలుసు, ఏ విధంగా చేశారు అనేది. దాని నుంచి తప్పించుకోవడానికి తనకి ఎప్పుడైనా తన మీదకి ఏమన్నా వస్తుందో, అంటే తను చేసిన తప్పులు ఎప్పుడు బయటపడి తన లోపలికి వెళ్లాల్సి వస్తుందో అని ఒక భయంతో వీళ్ళంతా కూడా రెడ్ బుక్ అని అరుస్తున్నారు. నాకు తెలిసినంత వరకు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కావాలి అని అంటే గత ప్రభుత్వంలో చూసినప్పుడు ఏ విధంగా అయితే మనకు అందరికీ తెలిసిందే, మన RRR గారు వారి పరిస్థితి ఎలా ఉన్నింది, అలాగే మన గల్లా జయదేవ్ గారి యొక్క పరిస్థితి ఎలా ఉన్నింది అంటే దేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయింది వీళ్ళ మీద జరిగిన సంఘటన చూసిన తర్వాత. ఒక ఎంపీలు కూడా ఈ విధంగా ట్రీట్ చేస్తారని. రెడ్ బుక్ కన్నా డేంజర్ అయినటువంటి పుస్తకాన్ని వీళ్ళు లోపలే పెట్టుకొని అమలు చేశారు, కావాలని ఉద్దేశపూర్వకంగా అమలు చేశారు. ఆ విధంగా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే అరెస్టులు కావచ్చు, లేకపోతే ఇవి కావచ్చు, నిజంగా చెప్పాలని అంటే జరిగిన మోసానికన్నా తక్కువగానే జరుగుతున్నాయి. అరెస్టులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ గా గాన వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం గాన నిక్కచ్చిగా అరెస్టులు గాన చేస్తే ఇంకా చాలా మంది లోపలికి పోవాలి. ఒక సంఘటనే కాదు, ఒక అంబటి రాంబాబే కావచ్చు, ఇట్లా గేమ్స్ లో కావచ్చు, ఇట్లా పర్యాటకంలో కావచ్చు, చాలా విధాలుగా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో రోజా గారు క్రీడల్లో 100 కోట్ల అవినీతి అని కూడా చెప్పారు. దానిపైన ఒక జూడో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా నేను కూడా, అంటే నేను కోశాధికారిని, ట్రెజరర్ని జూడో అసోసియేషన్ ఆంధ్రాకి. గేమ్స్ లో కూడా నాకు పట్టుంది, పూర్తిగా అవగాహన ఉంది. అందులో జరిగిన అవినీతిని కూడా వీళ్ళు బయట పెట్టలేదు, చేసిన అవినీతి పరుల్ని ఇంకా అరెస్ట్ చేయలేదు. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వీళ్ళలో ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఇంకా మొదలు కాకుండానే ఇన్ని అరెస్టు జరుగుతున్నాయే, ఏంటి పరిస్థితి అని. కానీ ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళు అరెస్టు చేయట్లేదు? ప్రూఫ్లు ఉన్నా కానీ, మిగతా విషయాలు ఎలా ఉన్నా కానీ, ఒక క్రీడలకు సంబంధించి మేము ఎన్నో ప్రూఫ్లు ప్రభుత్వానికి ఇచ్చాము, మన శాప్ చైర్మన్ రవినాయుడు గారికి కూడా ఇచ్చాము. ఇంతవరకు ఎటువంటి వారిపైన, అంటే ఆ దొంగల మీద చిన్న యాక్షన్ కూడా తీసుకోకపోగా ఆ దొంగలు వీళ్ళతోనే తిరుగుతూ ఉన్నారు. ఇది ఆ ప్రభుత్వం వస్తే ఒక పాలన అంటుంది, ఈ ప్రభుత్వం వస్తే రెడ్ బుక్ అంటుంది. ఇద్దరు ప్రభుత్వాలు కలిసి వీళ్ళ పైన ఉన్నటువంటి కక్షలు తీర్చుకోవడానికి చూస్తున్నారు, ప్రయత్నం చేయడం లేదు. అంటే రెడ్ బుక్ అనేది అవినీతి నిర్మూలనకు అంటారా, లేక రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టే సాధనమా? మరి రెడ్ బుక్ యొక్క ఉద్దేశం అవినీతి నిర్మూలన అయితే మేము చాలా ఆనందపడతాం, ప్రజలుగా మేము చాలా ఆనందపడతాం, రాష్ట్రం కూడా బాగుపడుతుంది. కానీ ఇక ఒక విధంగా ఏమరా అంటే అవినీతి నిర్మూలనగా అని అన్నప్పుడు అవినీతి మీద ఏదైనా ఫిర్యాదులు ఇస్తే దాని మీద చర్యలు తీసుకోవాలి. మేము లాస్ట్ 1.5 year గా మేము ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం, ఆర్టీ యాక్ట్లు కడుతున్నాం, మా దగ్గర ఉన్న ప్రూఫ్లన్నీ ఇస్తున్నాం. ఇంతవరకు అవినీతి మీద ఎటువంటి చర్యలు లేవు. అంటే క్రీడా శాఖలకు సంబంధించి అవినీతి పైన ఎటువంటి చర్యలు లేవు. దొంగ సర్టిఫికెట్ల పైన ఉద్యోగాలు తీసుకున్నారు, అన్ని మేమే ప్రూఫ్లతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు క్రీడలకు సంబంధించి అన్ని ప్రూఫ్లు మేము సబ్మిట్ చేసినా కానీ ఇంతవరకు యాక్షన్ లేదు. అంటే రెడ్ బుక్ అనేది అవినీతి నిర్మూలనకు కాదు, ఒక విధంగా చెప్పాలి అని అంటే భయం పెట్టడానికే. భయం కూడా ఇంకా పూర్తిగా పెట్టలేదు. వీళ్ళు భయాన్ని స్టార్ట్ చేశారు. అంటే కొన్ని విభాగాల్లో అరెస్టులు చేశారు, నిజాయితీగా జరుగుతున్నాయి కొన్ని విభాగాల అరెస్టులు, దాని టోటల్ గా అయితే జరగట్లేదు. కానీ ఒక భయం మాత్రమే పుడుతుంది, కానీ సంపూర్ణంగా ప్రజలకి దీని వల్ల న్యాయం జరుగుతుంది అనేది సంపూర్ణత అయితే ఇంకా రాలేదని నేనైతే స్పష్టంగా చెప్తున్నా. ఎస్ వేణుగోపాల్ గారు, రెడ్ బుక్ పేరుతో హెచ్చరికలు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి సరిపోతుందంటారా? ఇక్కడ ఒకటమ్మా, రెడ్ బుక్ పేరుతోటి హెచ్చరికలు ఇస్తున్నాము, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ మాత్రమే. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయట్లేదు. ఇక్కడ జరుగుతున్న వాస్తవం ఏంటంటే, ఇందాక కిరణ్ కుమార్ గారు కూడా అంటున్నారు ఏంటంటే, ఈ రోజు అవినీతి నిర్మూలన కోసం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి, అవినీతి నిర్మూలన కోసం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయట్లేదు. రెడ్ బుక్ అనేది ఏంటంటే, ఎవరైతే గత ప్రభుత్వంలో అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఈ రోజు ఇందాక మీరు అన్నారు, కిరణ్ కుమార్ గారు అంటున్నారు, గల్లా జయదేవ్ గారిని అవ్వచ్చు, లేదా RRR గారిని అవ్వచ్చు, వాళ్ళు చేసిన అరాచకం ఏంది, వాళ్ళు ఎలాంటి లా అండ్ ఆర్డర్ ని ఎంత
చేతిలోకి తీసుకొని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఎలాంటి రాక్షస క్రీడ చేశారో మనం చూసాం. అలాంటి వాళ్ళ మీద మాత్రమే ఈ రోజు యాక్షన్ తీసుకునే. ఇంకోటి ఏంటంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న రోజుల్లో కార్యకర్తలు బయటికి వస్తే కూడా వాళ్ళని అరెస్ట్ చేసి, కార్యకర్తలు బయటకు వస్తే ప్రశ్నించలేని పరిస్థితిలో ఈ రోజు సామాన్య ప్రజలు, మహిళలు, లేకపోతే అవ్వతాతలు, లేకపోతే రాష్ట్రంలోని యువత ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎదురెళ్లి మాట్లాడలేని పరిస్థితిలో రాష్ట్రాన్ని తీసుకెళ్లారు గతంలో. అలాంటి పరిస్థితులు ఎవరైతే అధికారులు అవ్వచ్చు, లేకపోతే లీడర్ నాయకులు అవ్వచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ సింపథైజర్లుగా ఎవరైతే అవినీతి అరాచకం చేశారు రాష్ట్రంలో, వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోవడానికి మాత్రమే రెడ్ బుక్ ఉంది. ఈ రెడ్ బుక్ లో కూడా ఇంకా మీరు ఇందాక అన్నట్టు ఇక్కడ మేము రెడ్ బుక్ ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయలేదు. రెడ్ బుక్ లో ఇందాక మా లోకేష్ గారు గతం పదే చెప్తున్నారు. ఈ రోజు విదేశీ పర్యటనలకు వచ్చినా, లేకపోతే క్యాడర్ తో మీటింగ్, ఆంధ్రాలో ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా అదే చెప్తున్నారు. నేను ఇంకా 4వ పేజీ 5వ పేజీలో ఉన్నాను. అన్ని పేజీలు ఓపెన్ చేస్తే వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జైలుకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలాంటి పనులే చేశారు. ఈ రోజు మహిళల మీద దాడులు అవ్వచ్చు, సామాన్య ప్రజల మీద దాడులు అవ్వచ్చు, లేకపోతే కోవిడ్ టైంలో చిన్న మాస్క్ అడిగిన దానికి డాక్టర్ సుధాకర్ గారిని హత్య చేసిన సంఘటనలు అవ్వచ్చు, లేకపోతే రేపులు చేసి, మర్డర్లు చేసి, మానభంగాలు చేసి, రాష్ట్రాన్ని రావణ కాసేసి మరో బీహార్ లాగా చేసిన గత ప్రభుత్వంలో చేసిన వైసీపీ నాయకుల ఈ పెత్తందారులను కంట్రోల్ చేయడానికి మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ ని ఈ రోజు అమలు చేస్తున్నారు. అంతేగాని ఎక్కడెక్కడ సామాన్య ప్రజల మీద కక్ష సాధింపు చర్యల కోసమో, లేకపోతే సామాన్య ప్రజలను భయపెట్టడం కోసమో, లేకపోతే లా అండ్ ఆర్డర్ ని గుప్పెట్లో పెట్టుకోవడం కోసమో రెడ్ బుక్ ని ఓపెన్ చేయట్లేదు అని మనం క్లియర్ గా చెప్తున్నాం. ఇంకోటమ్మా ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ రోజు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన విషయం ఏంది, మాట్లాడిన విషయం ఏందో పక్కన పెట్టేసేసి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడేసి ఆయన కుక్క కూడా భయపడదని చెప్పి పదే అంటున్నాడు కదా. నీ కుక్క కూడా భయపడకపోతే నువ్వెందుకు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి ప్రతిపదాలు మాట్లాడుతున్నావు? ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి రెడ్ బుక్ గురించి చెప్తాడు. ఆయనే కాదు, వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులు ఏ ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టినా పార్టీ ఆఫీస్ లో రెడ్ బుక్ వర్డ్ ఎత్తకన్నా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, రెడ్ బుక్ అనే మాట ఎత్తకన్నా వాళ్ళ ప్రెస్ మీట్ ఎండింగ్ ఉండట్లేదు. అంటే వాళ్ళకి ఎంత భయపడుతున్నారో ఆలోచించుకోవాలి. అంటే జోగి రమేష్ అరెస్ట్ చేసింది రెడ్ బుక్, దాంట్లో ఆయన పేరు ఉంది అనేదే వాళ్ళు వాదిస్తున్నారుగా. జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసిన కేసు ఏందమ్మా? కల్తీ మద్యం, రైట్? ఈ రోజు జోగి రమేష్ అనే పర్సన్ కల్తీ మద్యము రెడ్ హ్యాండెడ్ గా ముల్కల్ చెరువులో కల్తీ మద్యం ఈ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాతనే అరెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు బెయిల్ వచ్చింది కదా సార్. బెయిల్ ఇంకోటమ్మా, ఇక్కడ లా అండ్ ఆర్డర్ మన దగ్గర ఉన్న అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఇండియాలో ప్రతి దానికి బెయిల్ వస్తుంది. నువ్వు మర్డర్ చేసి ఎక్స్క్యూజ్ మీ మర్డర్ చేసినా గానీ మర్డర్ కేసులో కూడా 90 days తర్వాత బెయిల్ ఇచ్చేస్తారమ్మా. మర్డర్ కేసులో కూడా అలాంటి కేసు కదా. మనకు చట్టం ప్రకారం 90 days మాక్సిమం. అంటే దాని తర్వాత నువ్వు బెయిల్ అప్పీల్ చేయొచ్చు. ఏది ఈవెన్ మర్డర్ కేసులో నువ్వు పట్టుబడ్డా గానీ 90 days తర్వాత నువ్వు బెయిల్ అప్పీల్ చేయొచ్చు. ఒక్క టెర్రరిస్ట్ యాక్టివిటీలో తప్ప మిగతా అన్నిట్లో కూడా నువ్వు బెయిల్ అప్పీల్ చేసుకోవచ్చు, బెయిల్ తీసుకొని వచ్చేయచ్చు బయట. డ్రగ్స్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తప్ప మిగతా అన్ని వచ్చేయచ్చు బయట. కాబట్టి వాళ్ళు వచ్చేస్తున్నారు. కానీ మన లోకేష్ గారు అన్నట్టు దాంట్లో పుస్తకంలో ఎంతమంది పేర్లు రాశారు, ఏం రాశారు అనేది పక్కన పెడితే ప్రజలకు అందరికీ తెలుసు ఏం జరిగింది, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏ నాయకుడు ఎంత సంపాదించుకున్నాడు, ఎన్ని కోట్లు సంపాదించాడని ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే లోకేష్ గారు యాక్షన్ తీసుకుంటారనే వాళ్ళకు అనుకోలేదు. కానీ యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు దాంట్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు చేసే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు రెడ్ బుక్ అనేస్తే దాన్ని ఒక అపవాదులాగా వాళ్ళ మీదకి తోసేయచ్చు. ఆ ప్రజలకు అర్థమయ్యి ఇది తప్పు చేస్తున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోదాము అని ఈ తప్పుడు ఆలోచన, తప్పుడు పని చేసిన వాళ్ళు ఆ విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు రెడ్ బుక్ అమలు చేస్తే మేము డిజిటల్ బుక్ అమలు చేస్తాము, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాయని కూడా అంటూ ఉన్నారు. అంటే వీరు అధికారంలోకి వస్తే వాళ్ళ మీద, వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళ మీద, ఇలాంటివే చేసుకుంటూ ఉంటారంటారా? బాధ అదేమ్మా. ప్రజల కోసం ఏం చేస్తామని ఒకరు చెప్పట్లేదు, ప్రజల కోసం ఏం చేస్తామని చెప్పట్లేదు. ఈ రాజకీయ నాయకులుగా ఉండి వీళ్ళు ఎంత సంపాదించుకున్నారు, నువ్వు అంత సంపాదించుకున్నావు, నేను అధికారంలోకి వచ్చిన నాకేంటి అంటున్నారే కానీ నేను ప్రజలకు ఎంత చేశాను, ఏ విధంగా ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్రంలో ఇప్పుడు గతంలో లేదు, గత ఒక 7 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా చూస్తున్నాం. ప్రజలు అంటే స్టూడెంట్స్ ఎంత విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతున్నారు, రోడ్ల పైన ఎంత భయప్రాంతులు గురి చేస్తున్నారు. దీనికి కారణం ఎవరు? అప్పట్లో లేని ఈ కల్చర్, ఈ గంజాయి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ కల్చర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి? ఓన్లీ యువతను ఎందుకు టార్గెట్ చేశారు?
ఇప్పుడు యువత ఎక్కడన్నా రోడ్లోకి వెళ్ళి మనం ఎవడన్నా తప్పు చేస్తుంటే అరే నాన్న ఇది తప్పురా అని చెప్పాలంటే భయం వేసే పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే వాడు గంజాయి మత్తులో ఉన్నాడా లేకపోతే మందు మత్తులో ఉన్నాడో తెలియదు. ఈ సిచ్యువేషన్ నుంచి ఎందుకు వచ్చింది? దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వీటిని బ్లాక్ చేయడానికి, ప్రజలకు సరైనటువంటి వసతులు కల్పించడానికి వీటి మీద పోటీ పడడం లేదండి రెండు పార్టీలు కూడా. ఈ రెండు పార్టీలు కూడా ఏం చేస్తున్నారంటే నువ్వు ఇంత చేసావు, నీ సంగతి నేను అధికారంలోకి వస్తే నీ సంగతి చూస్తా, నేను అధికారంలోకి వస్తే నీ సంగతి చూస్తా అంటున్నారు. అదే అంటే చంద్రబాబు అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ చెబుతోంది. అంటే వైసీపీ హయాంలో టీడీపీ నేతలను కూడా జైలుకు పంపించారు కదంట. అంటే అప్పుడు అది రాజకీయ కక్ష కాదంటారా? అమ్మా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి కక్షపూరితంగానే జరిగాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా ఒక సీఎం గా ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసే విధానం కూడా అది కాదు. అంటే ఎంతో మోనోపొడిగా జరిగింది. ఇప్పుడు వాళ్ళు చేశారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు, పలానా కేసులో అరెస్ట్ చేస్తున్నాం అని ఓపెన్ చేసి చెప్తున్నారు. అంటే ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తున్నారు. కాకపోతే అటు సైడ్ వాళ్ళు ఏమరా అంటే నెక్స్ట్ టార్గెట్ లిస్ట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా దొంగకు తెలుసు కదమ్మా దొంగతనం చేశాడా లేదా అని, ఎంత దొంగతనం చేశాడో అని. ప్రతి దొంగ ఏం చేస్తున్నాడంటే అలర్ట్ అవుతున్నాడు, తను సేఫ్ అవడం కోసమని అలర్ట్ అవుతున్నాడు, తన తగ్గ మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ అరెస్టులు ఈ విధానం ఏదైతే ఉందో ఇది ఇంకా ఓపెన్ గా ప్రజలకు ఇది విషయం, దీనివల్ల ఇట్లా జరిగింది, అరెస్ట్ చేస్తున్నాడు ఓపెన్ గా చేస్తే, ప్రజలకు అవగాహన కల్పించి అరెస్టు చేస్తే ఎవరు కూడా ప్రజలు వ్యతిరేకించరు, స్వాగతిస్తారు కూడా. ఎందుకంటే ఎప్పుడైనా కానీ నేరం అరికట్టాలనుకుంటారే కానీ మా వాడు నేరం చేస్తే కరెక్టే, పక్కనోడు మంచి చేసినా కూడా తప్పు అనే చందాన్ని సాగకూడదు ఎప్పుడు కూడా. ఒక్కటమ్మా ఇక్కడ నేను అంటే కిరణ్ కుమార్ చెప్పిన మాటలతోటి కొన్నిటితోటి ఏకీపించినా కొన్నిటితోటి ఏకీపించలేని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ని ఎక్కడ మేము నిర్వీర్యం చేయట్లేదు. లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా ఈరోజు ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈరోజు మీరు ఇక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళు కక్ష సాధింపు చర్యలు అని చెప్పి వైసీపీ నాయకులన్నా మేము క్లియర్ గా ప్రూఫ్లు చూపించి అరెస్ట్ చేస్తున్నాం. దట్ ఇంక్లూడ్స్ ఈరోజు గన్నవరం ఎమ్మెల్యే వంశీ గారు, గతంలో వంశీ అవ్వచ్చు, లేకపోతే జోగి రమేష్ అవ్వచ్చు, లేకపోతే ధనుంజయ రెడ్డి అవ్వచ్చు, రాజకేష్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే మిథున్ రెడ్డి అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసిన వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వంలో అవినీతి చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రాన్ని దవాన కాస్త చేసిన వాళ్ళలో భాగమైన వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేసిన ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈరోజు కక్ష సాధింపు చర్యలకే ఈరోజు ప్రభుత్వాలు నిమగ్నం అవుతున్నాయన్న మాటతో కూడా నేను ఏకీభవించను. ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే రాష్ట్రాన్ని మేము చేయాలనుకుంటే రాజారెడ్డి రాజ్యాంగం ప్లేస్ లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం, రాష్ట్రంలో యువత ఉద్యోగ అవకాశాల కోసం ఈరోజు రాష్ట్రంలో ఇన్వెస్టర్ తీసుకొస్తున్నాం. అలాగే అమరావతిని, పోలవరం ప్రాజెక్ట్ ని, వైజాగ్ ప్రాంతం డెవలప్ చేస్తున్నాం. మేము ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చాం. ఈరోజు ప్రజలకు అన్ని అవసరాలని ఈరోజు ప్రజల్లో ఈరోజు ఒకటి చైతన్యం నింపడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణతో పాటు సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా మేము పూర్తిగా కంట్రోల్ అనేట్టు చూస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఇంతమంది ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం. దాంతో ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఎక్కడ మన కక్ష సాధింపు చర్యలు చేసి సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురిపెట్టాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజలు బయటకు వచ్చి మాట్లాడలేకన్నా మేము రిస్ట్రిక్ట్ చేసిన పరిస్థితులు లేవు. ఈరోజు స్వాతంత్రంగా బయటకు వస్తున్నారు. ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు, సుఖ సంతాలతో ఉన్నారు. రాష్ట్రంలో సూపర్ 6 హామీలు అమలు చేసి లబ్ధిదారులందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్న సంఘటనలే మనం చూస్తున్నాం. సో అది మనం క్లియర్ గా డిఫరెన్స్ ఉంది. గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది ఇక్కడ. కాకపోతే ఈరోజు జోగి రమేష్ గారు, మీరు అన్నారు ఇందాక, జోగి రమేష్ ని ఎందుకు అరెస్ట్ చేశారో మీకు తెలుసు. లిక్కర్ స్కామ్ లో లేకపోతే కల్తీ మద్యం కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చేసారంటే ఏ కేసులైనా కూడా మనకున్న జుడిషియల్ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్ అది. 90 days తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బెయిల్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటి బెయిల్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినారు. వైఎస్ఆర్సీపీలో దగ్గర 70 to 80% నాయకుల మీద క్రిమినల్ కేసులు ఉన్నా కూడా ఈ రోజు కూడా వాళ్ళ నాయకులుగా చలామణి అవుతున్నారు. ఒకవేళ నిజంగానే బెయిల్ రాకపోతే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో పరిస్థితి ఉంటుంది. అది ఆలోచించుకోవాలి మనం. సో అన్ఫార్చునేట్ గా ఏంటంటే మన ఇండియన్ జుడిషియల్ సిస్టమ్ లో లూప్ హోల్ ని వాడుకొని వాళ్ళ దగ్గర ఉన్న కోట్ల ఆస్తులను లేదా వాళ్ళ దగ్గర ఉన్న నోట్ల కట్టలను వాడుకొని బెయిల్ తెచ్చుకుంటున్నారు, బయటకు వస్తున్నారు, మళ్ళీ నాయకుల్లాగా చలామణి అవుతున్నారు. ఇంకో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలా తయారైపోయారంటే ఈరోజు జైలుకు పోయిస్తే వాళ్ళు పెద్ద హీరోలని ఫీల్ అవుతున్నారు. జైలుకు పోయిస్తే మేమేదో మొత్తం సాధించేసాం, మేము ఘనకారం చేసామని చెప్పి అంటున్నారు. సిగ్గుండాలి అలాంటి మాటలు మాట్లాడుకోనికి. ఈరోజు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ లో మీరు ఒకసారి చూసానంటున్నాడు, జోగి రమేష్ జైలుకు పోయించిన తర్వాత విశ్వరూపం చూపిస్తాడంట. జోగి రమేష్ జైలుకు పోయించిన తర్వాత 2.0 అంట.
ఏం మాట్లాడుతున్నావా అంబటి రాంబాబు గారు మీరు? అంటే అసలు ప్రభుత్వ కొంచెం అన్న ఉందా మీకు? వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెడుతున్నారని అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించి ప్రజల కోసం పనిచేస్తే మేము స్వాగతిస్తాం. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టట్లేదు, వాళ్ళు ప్రజల కోసం ప్రశ్నించట్లేదు, ప్రజల మధ్యలో ఉండట్లేదు. వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు గతంలో చేసిన ఏదైతే అవినీతి పనులు ఉన్నాయో, వాళ్ళ గతంలో ఏదైతే స్కాములు చేశారో, వాళ్ళ గతంలో ఏదైతే దుర్మార్గాలు చేశారో వాటిలోంచి బయటపడడానికి మాత్రమే వాళ్ళు రాజకీయం వాడుకుంటున్నారు. రాజకీయ పార్టీ అయినా, రాజకీయ పలుకుబడైనా, లేకపోతే వాళ్ళకున్న నోట్ల కట్టలైనా ప్రతిదీ కూడా వాడుకునేది వాళ్ళ స్వార్థం కోసం తప్ప ప్రజల కోసం కాదమ్మా. ఇక్కడ నిజంగానే ప్రజల కోసం పనిచేసే చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి కూడా ఆయనకు మనసు ఒప్పలే. అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందో, వైఎస్ఆర్సీపీ నాయకుల చిత్తశుద్ధి ఏందో, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాసేవ ఎంత చేస్తున్నారో మనం అర్థమైపోతుంది. వాళ్ళకున్నదల్లా స్వార్థ రాజకీయం, వాళ్ళకున్నదల్లా కూడా ఏంటంటే అధికార దాహం. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా కేవలం ఈ రోజు డబ్బు సంపాదన ధ్యేయంగా, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల ధ్యేయంగా రాష్ట్రాన్ని ఏమై చేసినా పర్లేదు, మేము సంపాదించుకోవాలా, మేము బాగుపడాలనే ఉద్దేశంతోనే అధికారం చేశారు. అధికారం పోయిన తర్వాత కూడా ఈరోజు అధికారం కోసమే బయటకు వస్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏ ఒక్కరికి కూడా లేదు. అది ఆలోచించుకోవాలి. కిరణ్ కుమార్ గారు అలాగే జోగి రమేష్ కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే కూడా ఆయన జైలుకు వెళ్ళి రావడం వల్ల ఆయనకు ప్రజల్లో క్రేజ్ పెరిగిందనే మాట కూడా నిన్న అన్న పరిస్థితి అయితే చూసాం. దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఒక 30% పీపుల్ ఎలా ఉన్న మైండ్ సెట్ ఎలా ఉందిరా అంటే, అతను జైలుకు పోతే పెద్ద హీరో, అతను పక్కన తిరిగితే మనం కూడా హీరో లాగా ఉంటాం, మనం చూసి భయపడతా. అంటే గతంలో జైలుకు పోయి వచ్చాడంటే ఒక రౌడీనో, మర్డరిస్టో, రేపిస్టో ఇట్లాంటి వాళ్ళు జైలుకు పోతా ఉన్నారు. వాళ్ళు చూస్తే ప్రజలు భయపడతా ఉన్నారు. ఇప్పుడు అదేమైందిరా అంటే వీళ్ళు జైలుకు పోయి వస్తాను, వీళ్ళని ఆ విధంగా ఫోకస్ చేసుకుంటారు. ఎవరైనా సరే జైలుకు పోయి వచ్చాడు వెనక ఎప్పుడైనా చూడండి టకటకాని 10 మంది పొరంబోకులు జాయిన్ అవుతారు చుట్టూ. అప్పుడు ఇంకా ప్రజలు ఏమవుతారు, ఆల్రెడీ వీడు జైలుకి వెళ్ళి వచ్చాడు తప్పు చేసి, వీడు వెనక ఇంకా ఎంతమంది ఉన్నారని ఇంకా భయపడడం మొదలవుతారు. ఇట్లా ప్రజలు భయపడుతుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దాన్ని ఫాలోయింగ్ అనుకుంటున్నారు, ఇతను గౌరవం ఇస్తున్నారు, ఇతనికి రెస్పెక్ట్ ఇస్తున్నారు అని ఈ నాయకులు ఫీల్ అవుతున్నారు. ఈ స్టేషన్కి వెళ్ళి జైలుకి వెళ్ళి ఒకప్పుడు పోలీస్ స్టేషన్ పోవాలంటేనే గతంలో నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించి వచ్చినా కానీ కాళ్ళని ఎగరేసుకొని మరి నేను పెద్ద నాయకుడిని, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి కాళ్ళ ఎగరేసుకొని నేను పెద్ద నాయకుడు అని రోడ్డు మీద తిరుగుతున్నారు. అదనకాడ ఈ బేకారుగా తిరిగే బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది రెడీగా. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళు వెనక తిరుగుతూ ఉంటారు. సాయంత్రం అయితే వాళ్ళకి మందుకు, బిర్యానీకి ఇంత డబ్బులను ఇచ్చేస్తారు. ఈ బ్యాచ్లు వేసుకొని తిరగడం, ప్రజలను భయపెడుతున్నాం. అంటే ఎదురుగా వ్యక్తి వస్తున్నాడంటే వీటితో ఎందుకు నన్ను పక్కకి వెళ్ళిపోతే దాన్ని గౌరవంగా పక్కకి తప్పుకున్నాడని అనుకుంటున్నారు ఉన్నటువంటి నాయకులు. ఇది చాలా బాధాకరం. ఎవరు కూడా వాళ్ళ మీద గౌరవంతో పక్క తప్పుకోవట్లేదు. లోపల ఎన్ని అనుకుంటారో ఒక సామాన్యుడిగా నేను కూడా గతంలో కొంతమంది చూసినప్పుడు అదే అనుకునేవాడిని. కానీ ఇది టీవీలో చెప్పకూడదు కాబట్టి మనము ఆ ఓటు చెప్పట్లేదు. ఏ విధంగా అంటే నాయకుడు అనేవాడిని చూస్తే ఒక ధైర్యం కలగాలి, ఒక నమ్మకం కలగాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొంతమందిని చూస్తే భయం కలుగుతోంది, బాధేస్తోందండి. వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అవన్నీ ఇన్ని కూడా ఖచ్చితంగా నేను ఏ గవర్నమెంట్ అయినా కోరేది ఒకటే. అయితే అంటే కిరణ్ గారు అంటే జోగి రమేష్ పై కేసు రాజకీయ కక్ష అంటున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిగితే ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఆ విచారణ జరగడం కూడా తప్పే అంటారా? లేదండి, జోగి రమేష్ గారు దేని మీద అయితే అరెస్ట్ అయ్యారు, నేను ఇక్కడ తిరుపతి వాసినే, నాకు అది కూతవేటి 100 కిలోమీటర్ల దూరమే. అక్కడ మా బంధువులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము కూడా వెళ్ళాము, చూసాం. జరిగిన సంఘటన ట్రాన్స్పోర్ట్ జరుగుతున్న విషయం అయితే పక్కా గత సంవత్సరం కాదు 2 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. మద్యం వ్యాపారం అనేది, మద్యం ఒకటి అక్రమంగా తరలిస్తున్నారు అని అంటే అది కేవలం ఒక్కడి వల్ల అయ్యే పని కాదమ్మా. అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ కాడి నుంచి ఎంఆర్ఓ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కాడి నుంచి డిఎస్పీ, ఎస్పీ దాకా కూడా వాళ్ళకి అనేది మామూలు అనేది పోకపోతే, వాళ్ళకి ఇంత కమిషన్ వెళ్ళకపోతే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు, పోతానే ఉంటది. ఇది ఈ విషయంగా జోగి రమేష్ విషయంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి నేను దండం పెడుతున్నా. ఒక ధైర్యంగా బయటకు వచ్చి ఈ విధంగా జరుగుతుందని విత్ ప్రూఫ్లు తీసుకొని వచ్చి ఆడ పెట్టడం వల్ల వేరే ఇంకా గత్యంతరం లేక లోకల్ గా ఉన్నటువంటి అధికారులు పైన ఉన్నటువంటి నాయకులకు భయపడి ఇంకా తంతారు. అంటే బాబు గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, పబ్లిక్ లోకి వచ్చింది, దీన్ని ఖచ్చితంగా అంచాలి కాబట్టి ఆ నుంచి వాళ్ళు సీరియస్ అవుతారు. అంటే బాబు గారే ప్రతి ఊర్లోనూ, లేకపోతే లోకేష్ గారే ప్రతి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఊర్లో జరిగే సంఘటనలు చూడలేరు. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూస్తారు, కింద ఉన్నటువంటి వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది.
బాటంలో ఉన్నటువంటి వ్యవస్థ ఆ తప్పుదారిలో వెళ్ళిపోయింది, పూర్తిగా తప్పుదారిలోకి వెళ్ళిపోయింది. గతంలో అలవాటు చేసుకునేసినారు. ఇప్పుడు బాటంలో ఉన్నటువంటి వ్యవస్థను సరి చేయాలంటే కూడా ఈ ప్రజెంట్ ఉన్నటువంటి నాయకులు చాలా కష్టమే. అంటే మీరు ప్రజలు కూడా చెప్తున్నారు ముందుకు వచ్చి నకిలీ మద్యం కేసులో అంటే అసలు బాధ్యులు ఎవరు అని అనుకోవచ్చు, అంటే రాజకీయ నాయకుల, అధికారుల, మాఫియాలు అంటారు? మొత్తం గ్యాంగ్ అండి. ముగ్గురు ఏకమైతే తప్ప పని జరగదండి. గ్యాంగ్ అనే వాడు ధైర్యంగా నేను ఉంటాను, నేను ఏదైనా చేస్తానని రావాలి. ఎవరైతే లంచగొండలు ఉంటారో వాళ్ళని పసిగట్టాలి, వాళ్ళకి లంచం ఇవ్వాలి. ఆ నుంచి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తారో దొంగతనం అంటే ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ వీళ్ళు గ్యాదర్ చేసుకొని భయపడే అధికారులు భయపెట్టడానికి వాళ్ళు కావాల్సినంటే కత్తితో భయపెడతారు, లేదంటే ఇంకో విధంగా కొడతామని భయపెడతారు, చంపుతామని భయపెడతారు. ఇవన్నీ ఒక స్ట్రీమ్ లైన్ లోకి వస్తేనే వ్యాపారం అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎక్కడ డెస్టినేషన్ ఉందో అర్థంగా పోగలుగుతుంది. మధ్యలో ఎవరు సిన్సియర్ ఉన్నా కానీ, ఎవరు సీరియస్ గా డ్యూటీ చేసినా కానీ అది అక్కడ బ్రేక్ అయిపోతుంది. ఇంత సాఫీగా జరిగిందనంటే వాళ్ళు నీట్గా ఒక వే వేసుకున్నారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక రహదారి వేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ రహదారి బ్రేక్ అయింది. బ్రేక్ అవడం వల్ల ఆటోమేటిక్ గా ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ అరెస్ట్ చేసిన తర్వాత అది కక్షపూరితం అనడం అనేది అది చాలా బాధాకరం. ఈ పదం వాడటమే దౌర్భాగ్యకరం. ఎస్, వేణుగోపాల్ గారు మీరేమంటారు? అంటే జోగి రమేష్ జైలుకి వెళ్ళి రావడం అనేది ప్రజల్లో క్రేజ్ వచ్చిందని చెప్తున్న మాటకు సంబంధించి, అంటే ఇది టీడీపీకి రివర్స్ అవుతుంది అనుకుంటున్నారా? జోగి రమేష్ జైలుకు పోయిస్తే పెద్ద క్రేజ్ వచ్చింది, పెద్ద నాయకుడు అయిపోయాడు, పాపులారిటీ పెరిగింది అనుకోవడం వైఎస్ఆర్సీపీ మూర్ఖపు ఆలోచనకి నిదర్శనం. ఫస్ట్ థింగ్. రెండో పాయింట్ ఇక్కడమ్మా, జోగి రమేష్ అనే అతను ఈరోజు ఏ కేసులో లోపలికి పోయొచ్చాడు? ఒక కల్తీ మద్యం కేసులో. కల్తీ మద్యం ఈరోజు సరఫరా చేసి, కల్తీ మద్యం ప్రొడక్షన్ చేసి కొన్ని వేల కుటుంబాల ప్రాణాలని పణంగా పెట్టి ప్రాణాలను తీసిన దుర్మార్గుడు ఈ జోగి రమేష్ అనే పర్సన్. జోగి రమేష్ ఇందాక కిరణ్ గారు అన్నట్టు ఒక వ్యవస్థని మేనేజ్ చేసి దాంట్లో ఉన్న ఆఫీసర్స్ అవ్వచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే సప్లై చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే స్టోర్ లో పెట్టి అమ్మే వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకొని గుప్పట్లో పెట్టుకొని కొన్ని వేల కోట్లు, వందల కోట్లు సంపాదించుకున్న దరిద్రుడు, దుర్మార్గుడు ఈ జోగి రమేష్. ఈ రోజు బయటకు వచ్చినాడు, జైలు పోయించిన తర్వాత కొంచెమన్నా బుద్ధి జ్ఞానం వచ్చింటది అనుకున్నా. కాకపోతే జోగి రమేష్ గారు బయటకు వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారంటే, ఏదో ఇళ్ల మీద పోతాం, ఈ రోజు మళ్ళీ మా పవర్ ఏందో చూపిస్తాం, మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని అందరినీ బయటకు తీసుకొచ్చి లాగుతామని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఏం మాట్లాడుతున్నావు? ఏం తీయాలనుకుంటున్నావు నువ్వు? ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడిగా చలామణి అవుతున్నావు, మాజీ మంత్రిగా ఉన్నావు. ఈ రోజు ముందు అనుకుని కొంచెమన్నా కామన్ సెన్స్ ఉంటే బయటకు వచ్చిన తర్వాత చేసిన తప్పు, లేకపోతే అది తప్పో కదంగా ప్రూవ్ కూడా అవ్వలేదు. ఈ రోజు బెయిల్ మీద బయటకు వచ్చావు, రేపు పొద్దున్న నిజంగానే నువ్వు కల్తీ మధ్య చేసావు, నిజంగానే నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ అయినా తెలిసిన రోజు మొగం ఆడబెట్టుకుంటావు. సరే, వైఎస్ఆర్సీపీ నాయకులకి బుద్ధి లేదు, వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎట్ట తయారైపోయారంటే ఈ రోజు ఇందాక కిరణ్ గారు అన్నట్టు జైలుకు పోయేస్తే వాళ్ళు ఏదో పెద్ద నాయకుడు అని ఫీల్ అవుతున్నారు. జైలుకు పోయేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందొచ్చు. జైలుకు పోయేస్తే ఈ రోజు రాష్ట్రంలో మనకి ఎక్కలేని ఫ్యాన్స్ పెరుగుతారన్న ఉద్దేశంతో బయటకు వచ్చేది, ఇట్లా లేనిపోని రాద్ధాంతం చేసేది, రెచ్చగొట్టే మాటలు మాట్లాడేది, మళ్ళీ ఈ రోజు ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం. ఇది వైఎస్ఆర్సీపీ నాయకుల సిద్ధాంతం. ఇక్కడ ఒకసారి చూస్తే ఆయన బయటకు వచ్చినాడు, ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇంటికి పోయినాడు, దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు, అదే మాట మాట్లాడుతున్నారు. అంటే ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల సిద్ధాంతం? అంటే మీరు అధికారంలోకి వస్తే రపారప రాజ్యాంగం అమలు చేస్తాం, రాష్ట్రంలో మళ్ళీ ఈ రోజు మీరు గతంలో మీరు 2019 నుంచి 24 వరకు ఏదైతే రాష్ట్రంలో రావణ కాస్ట్ చేశారో దానికి 2.0 ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అంటే ప్రజలు ఎలా నమ్మాలి వీళ్ళని, ప్రజలు ఏ రకంగా తీసుకోవాలి వీళ్ళని ఆలోచించుకోవాలి ఒకసారి. ఇంకోటి ఏంటంటే మా ఇక్కడ జోగి రమేష్ గారు ఈ రోజు ఓకే, నువ్వు అవినీతి చేయలేదయ్యా, నువ్వు నిజంగానే కల్తీ మద్యం చేయలేదు, నువ్వు నిజంగానే కక్ష సాధింపు చర్యలను అరెస్ట్ చేయడం అనుకో, బయటకు వచ్చిన దాకా ఏం మాట్లాడాలా? పెద్ద మనిషి కొంచెమన్నా ఉండాలిగా మాట్లాడే మాట. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని తిడతావు, లోకేష్ గారిని తిడతావు, వ్యవస్థను తిడతావు, పోలీస్ ఆఫీసర్లను తిడతావు, కొల్లు రవీంద్ర గారిని తిడతావు, అందరిని తిడతావు. అంటే ఏంది నీ ఉద్దేశం? అంటే నిన్ను ఒక్కని అరెస్ట్ చేయడం కోసం వ్యవస్థ పనిచేస్తుంది అనుకుంటున్నావా? నిన్ను ఒక్కని అరెస్ట్ చేయడం కోసం ఈ రోజు రాజకీయం చేయడం కోసం ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనుకుంటున్నావా? అంటే జోగి రమేష్ గారు చేసిన తప్పుని కవర్ చేసుకునేకి ఈ రోజు వైఎస్ఆర్సీపీలో సింపతి కోసం, లేకపోతే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసం, లేకపోతే రాష్ట్రంలో పాపులారిటీ కోసం ఏ మాట్లాడినా నడుస్తుందని చెప్పి మీడియా ముందుకు వచ్చి రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు తప్ప దాంట్లో వాస్తవం లేదు. ఖచ్చితంగా జోగి రమేష్ అనే పర్సన్ చేసిన తప్పుడు పనులు ఏ రోజైనా బయటపడతాయి. ఈ రోజు బెయిల్ మీద బయటకు వచ్చినా రాబోయే రోజుల్లో మళ్ళీ దాంతో ప్రూఫ్తో సహా ఈ రోజు వ్యవస్థ దాన్ని అరికట్టే భాగంగా ఈ రోజు కల్తీ మద్యం ఏదైతే వాళ్ళు చేసి ప్రాణాలతో ఆడుకున్నారో, సామాన్య ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారో అవన్నీ కూడా బయటకు వస్తాయి. సో అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఇందాక కిరణ్ గారు అన్నట్టు లీడర్ అనేవాడు 10 మందికి
ఏమంటారు, మనము ఇన్స్పిరేషనల్ గా ఉండాలి. అంతేగాని ఇలాంటి పనికిమాలను పని చేసి నేను ఏదో పెద్ద లీడర్ అయిపోయా, ఇలాంటి పనికిమాలను చేసి నేను 100 కోట్లు సంపాదించి ఎమ్మెల్యే అయిపోయినా, ఇలాంటి పనికిమాలను పనులు చేసి ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసి ప్రజల ప్రాణాలు తాడుకొని నేను కూడా ఒక పెద్ద లీడర్ అయినని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నానంటే వీళ్ళంత దరిద్రులు, ఇంత దుర్మార్గులు ఇంకోరు ఉండరు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఎందుకంటే అమ్మ ఒకసారి ఆలోచించుకోండి, ఇప్పుడు రేపు పొద్దున లీడర్ అనేవాడు కరెక్ట్ గా లేకపోతే ఆ ప్రాంతం మొత్తానికి కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. లీడర్ అనేవాడు స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందుల పరిస్థితి ఉంటుంది. అలాంటి నాయకులు ఆల్రెడీ ఒకసారి జైలుకు పోయి వచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ ఈ రోజు హీరోలాగా ఎలివేషన్ ఇస్తున్నారంటే ప్రజలు ఎలాంటి మైండ్ సెట్ ఉన్నారో కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా తప్పుంది ఇక్కడ. నేను ఈ రోజు ప్రజల్ని మంచి అనట్లేదు, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు వ్యవస్థ తయారైపోయింది. ప్రజలు కూడా అలా తయారైపోయినారు అన్ఫార్చునేట్ గా. అంటే కిరణ్ కుమార్ గారు ఇక్కడ మేము బయట ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు అమెరికాలో ఒక కేసు మీద లేకపోతే ఒక జైలుకు పోయిన ఒక పర్సన్ బయటకు వస్తే ఆయన బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఫుల్ మానిటరింగ్ ఉంటుంది. ఆ మనిషి బయటకు వచ్చి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడితే నెక్స్ట్ మినిట్ లో మళ్ళీ లోపల తీసుకెళ్లేస్తారు. మన జ్యుడిషియల్ సిస్టమ్ లో అన్ఫార్చునేట్ గా ఇలాంటివి లేవు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ పెత్తనం చెలాయిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ లీడర్లుగా చలామణి అవుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ రాష్ట్రంలో ప్రజల మీద పడి మళ్ళా దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. సో మన వ్యవస్థలో కూడా మార్పు రావాలా. ఇలాంటి రాజకీయ నాయకుల్ని తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా, అది ఏ పార్టీ అయినా సంబంధం లేదు. నేను రోజు తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, లేకపోతే ఇంకో పార్టీ అయినా కూడా, ఏ పార్టీ నాయకుడైనా కూడా తప్పు చేసిన వాళ్ళని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద మానిటరింగ్ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా హీరో అని చెప్పి ఎలివేషన్ ఇచ్చుకునే పరిస్థితి తయారైపోయింది ఈ రోజు. అంటే కల్తీల గురించి మాట్లాడుకుంటే మరి లడ్డూలో కల్తీ జరగలేదని వైసీపీ చెప్తుంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే కల్తీ జరిగింది కాకపోతే జంతు కొవ్వులు కలవలేదని చెప్పింది. ఇదంతా చూసినట్టయితే కూడా ఇదంతా పక్కదారి పట్టిస్తున్నారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. పక్కదారి ఏం కాదు, తిరుమల వాసిగా నేను చెప్తున్నా. ఇది లడ్డూల విషయం అయితే ఖచ్చితంగా అయితే లడ్డూల్లో అయితే క్లియర్ అంటే ఒరిజినల్ నెయ్యి వాడడం లేదు అనేది అయితే, అది వాడలేదు అనేది అయితే 100% నిజం. ఎందుకంటే అప్పట్లో లడ్డు తింటున్నప్పుడు ఉన్నటువంటి ఒక భావన, దానికి ముందు ఉన్న భావన, దాని తర్వాత లడ్డు తిన్నప్పుడు వచ్చిన భావన అసలు ఏం లేదు. అంటే ఏదో నార్మల్ గా ఎక్కడో లడ్డు కొనుక్కున్నట్టు ఉందా కానీ తిరుమల ప్రసాదం తిన్నట్టు ఇది లేదు అక్కడ. అప్పుడు మామూలుగా ఏదైనా లడ్డు అంటే కొన్ని రోజుల తర్వాత పాడవాలి, కానీ ఆ పీరియడ్ లో తయారు చేసిన లడ్లు ఎప్పుడు కూడా పాడవలా, అవి అట్లే ఉంటున్నాయి, టేస్ట్ లేదు. కానీ జరిగినది అయితే 100% వాస్తవం. కల్తీ జరిగింది వాస్తవం. అది జంతు కొవ్వ లేకపోతే రసాయనాల అనేది స్టేట్మెంట్ అయినప్పుడు కొంచెం ఆలోచించాలి. కల్తీయే కదా. అవునండి, కల్తీతోనే జరిగింది, దీంట్లో ఎటువంటి డోకా లేదు. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు అంటే కల్తీ జరిగింది. వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కూడా కల్తీ జరగలేదు అనట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, మొదట్లో బాబు గారు అన్నట్టు పంది కొవ్వు ఆవు కొవ్వు ఏదో కొవ్వుతో చేసినారు, కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యి అని అన్నారు, అది కాదు అని అంటున్నారు తప్పితే కల్తీ జరగలేదు అనట్లేదు వీళ్ళు కూడా. అంటే వీళ్ళ మీద జంతు కొవ్వుతో కలిపినటువంటి ప్రసాదం ఇచ్చినామని అపవాదం తొలగించుకోవాలని చూస్తున్నారు అంతే తప్పితే కల్తీ జరగలేదు అనేది వీళ్ళు కూడా అనట్లేదు. కల్తీ జరిగింది, కాకపోతే పంది కొవ్వుతోనో దాంతోనో కాదు, రసాయనాలతో కల్తీ జరిగింది, దానిపైన చూడండి అనే విధంలోనే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఫస్ట్ మాట్లాడినప్పుడు యాక్చువల్ గా అంటే ఆయిల్ ఎక్కడి నుంచి అన్న వస్తుంది అంటే ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ కావచ్చు జరుగుతున్న వాటిల్లో ఆ కొవ్వును తీసుకొని దాన్ని కరిగిస్తారు, కరిగించి ఆ ఆయిల్ ని ప్రజలకు సప్లై చేస్తారు. పంది కొవ్వును కూడా ఆయిల్ సప్లై చేస్తారు, అది చాలా చీప్ గా వస్తుంది. ఈ ఆవు నెయ్యి, పంది కొవ్వు నెయ్యిను మన దేశంలో చాలా హోటళ్లలో కూడా వాడుతున్నారు. కాకపోతే మన సిస్టమ్ ఏమిరా అంటే సరిగా డ్యూటీ చేయట్లేదు కాబట్టి అన్ని చోట్ల బతికిపోతున్నారండి. డ్యూటీ చేస్తే ఏ ఆయిల్ ఎంతకు వస్తుంది ఏంటి అనేది అది మళ్ళీ ఒక డిబేట్. ఆయిల్ ఎట్లా తయారవుతుంది, ఎంత కాస్ట్ పడుతుంది, అది ఇంకో దాంట్లో మళ్ళీ క్లియర్ గా చేసుకోవచ్చు. కాకపోతే కల్తీ అనేది 100% జరిగింది అనేది వాస్తవం. దేవుడితో పెట్టుకుంటామా? ఇప్పుడు చెప్తున్నా, తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఇంతవరకు మేము తిరుపతిలో పుట్టి చూస్తున్నాం. నాకు జ్ఞానం వచ్చి ఒక 40 ఏళ్ళు అయింటది. ఏ ఒక్కడు కూడా చిన్న అధికారి నుంచి పై వరకు ఆరోగ్యంగా బతికినవాడు ఒక్కలేడు, దీర్ఘాయుస్తో బతికినవాడు ఒక్కలేడు. అనారోగ్యంతో అర్ధాయుస్తోనే చనిపోతున్నారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఇప్పటికీ కూడా ఇంకా కూడా అదే జరుగుతుంది. ఇదైతే 100% వాస్తవం, నిజం. ఆ గోవిందుడు అనేవాడు వదిలిపెట్టడు. అంటే కెమికల్స్ తో జరిగినా కూడా కల్తీ జరిగింది కాబట్టి అప్పుడు ప్రభుత్వం అయితే బాధ్యత తీసుకోవాలి కదా. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలండి. ఎవరికి
ఏదైనా మంచి చేస్తూ పొరపాటు జరిగితే అయ్యో నా వల్ల పొరపాటు జరిగిందే అని ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ పొరపాటు చేయడం కోసమే వచ్చారు. మళ్ళీ బాధ్యత ఎందుకు తీసుకుంటారు? ఎంత వీలైతే అంత తప్పించుకొని ఇంకా పొరపాటు చేయడానికే చూస్తారు. అయినా మా తిరుమల విషయంలో కూడా మా బాధ ఏమిరా అంటే, ఒక హిందువుగా, ఒక తిరుమల వాసిగా మా బాధ ఏమిరా అంటే, ఇక్కడికి వచ్చే అధికారులు ప్రతిసారి చూస్తున్నాము, చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, ఎవరో ఒకరు ఖచ్చితంగా అన్ని మతస్థులే వస్తున్నారు. అన్ని మతస్థులే హిందూ ముసుగు వేసుకొని వస్తున్నారు, సెక్యులర్లు వస్తున్నారు. తిరుమలకి సెక్యులర్లు అన్ని మతస్థులు ఎందుకండి? మాకు భక్తి ఉన్న వాళ్ళని, భక్తి భావం ఉన్న వాళ్ళని హిందువులను వేయొచ్చు కదా అని అడుగుతాం. వీళ్ళు వచ్చి చేస్తున్న ప్రతి పని ఏంటంటే ధర్మానికి ధర్మానికి కొంచెం పెంచుదాం, భక్తిని పెంచుదామని చేయట్లేదు. ఏ విధంగా మనం వ్యాపారం చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి, ఏ విధంగా వ్యాపారం చేస్తే మన వాళ్ళని అధికారంలో అంటే కొంతమందిని టీటీడీలో డిప్యూట్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనలతోనే పోతున్నారు. గతంలో కూడా ఈవో జేఈఓ ఒకరే ఉండేవారు తిరుపతి జేఈఓ ఒకరే ఉండేవారు. మరి జగన్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఒక లేడీని కూడా తిరుమలలో అంటే ఐఏఎస్ ని పెట్టాలనే ఉద్దేశంతో తిరుమల జేఈఓని 2 పార్ట్లు చేశారు. టెంపుల్ ల్యాండ్స్ సంబంధించిన ఒక జేఈఓ, అలాగే ఎడ్యుకేషన్ కి వైద్యానికి ఈ రెండింటికి కలిపి ఒక జేఈఓని పెట్టారు. అప్పుడు మేడం గారు ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ మేడం వచ్చిన్నారు, ఆమె 2 జేఈఓలుగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, దీన్ని తీసేయకుండా అన్నిటికీ ఒకే జేఈఓని పెట్టకుండా జగన్ గారు ఏదైతే సెకండ్ జేఈఓని ఇంప్లిమెంట్ చేశాడో ఆ సెకండ్ జేఈఓ స్థానంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని తీసుకొని వచ్చి మళ్ళీ జేఈఓగా వేశారు. రిటైర్డ్ అయిపోయాడు కదండి, అతన్ని తీసుకొని వచ్చి మళ్ళీ వేసి మా భక్తుల డబ్బులు మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు? ఇది ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలి, అభివృద్ధి చెందాలని చేయాలి. అంతేగాని మేము అభివృద్ధి చెందాలి, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు అభివృద్ధి చెందాలి అని పని చేయడం అనేది చాలా బాధాకరం, చాలా బాధేస్తుంది. అందులో తిరుమల విషయంలో ఈ విధంగా జరగడం ఇది చెప్పలేని బాధమ్మా. ఎస్ వేణుగోపాల్ గారు, అంటే దర్యాప్తు సంస్థలు చూసుకున్నట్లయితే కల్తీ లేదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ అంశం రాజకీయంగా కొనసాగుతోందని అంటున్నారు. అంటే కానీ ఈ కెమికల్స్ కూడా కల్తీయే కాబట్టి ఈ విషయాన్ని వైసీపీ పక్కదారి పట్టిస్తుంది అంటారా, డైవర్ట్ చేస్తుందా? ఒక్కటమ్మా, ఇక్కడ తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం అనేది ఈరోజు హిందువులకి కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం. ఈరోజు దేశం వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా హిందువులు అనే వాళ్ళు ఎక్కడున్నా కూడా దేవదేవుని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే, ఈరోజు మేము అమెరికాలో ఉన్నాం, ఇండియాకు వచ్చిన ప్రతిసారి అట్లీస్ట్ ఒక 2-3 లడ్లు తెచ్చుకొని 1-2 నెలలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని దాన్ని ఎప్పుడు వీలైతే శనివారం దీపం పెట్టుకున్న తర్వాత దీపావళి తర్వాత తినే పరిస్థితి ఉంటది. అలాంటి అతి పవిత్రంగా భావించి తిరుమల లడ్డుని రసాయనాలు కలిపారా, ఆవుకోలు కలిపారా, ఇంకోటి కలిపారా నీ మాట్లాడుతుంది. ఎందుకంటే నాకు అలాంటి మైండ్ సెట్ కాదు. కల్తీ చేయడం అనేది తప్ప కదా? కల్తీ చేయలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా మాట్లాడుతున్నారా? గతంలో పనిచేసిన చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు, భూమన్ కరుణాకర్ రెడ్డి గారు అవ్వచ్చు, లేదా వాళ్ళ కోటరీలో పనిచేసిన ఏ ఒక్క నాయకుడు అధికారులైనా మేము కల్తీ చేయలేదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో చేసిన ప్రతి లీటర్ నెయ్యి ప్యూర్ గా నెయ్యి కలిపామని చెప్పి చెప్తున్నారా? లేదు. అంటే ఖచ్చితంగా వీళ్ళు కల్తీ చేశారు, రసాయనాలు కలిపారా, ఇంకోటి కలిపారా, అది పక్కన పెట్టే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఏదైతే దేవదేవుని ప్రసాదం ఉందో ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేయాలని ప్రయత్నం చేశారు. అది ఫస్ట్ పాయింట్ క్లియర్, దాంట్లో డౌటే లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు ఏదో మళ్ళీ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఎక్కడ ఒక సాలిడ్ ప్రూఫ్ ఉందో చెప్పండి. మేము చేయలేదు, మేము కల్తీ చేయలేదు రాబాయ్ అని చెప్పండి, బరాబర్ మాట్లాడదాం. లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వైవి సుబ్బారెడ్డి గారైనా, జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ లేదా మామ అయిన భూమన కరుణాకర్ రెడ్డి అయినా, వీళ్ళ సిద్ధాంతం ఏందిరా అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏదో రకంగా రాజకీయ కామెంట్ చేయాలి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసిన ఈ లడ్డు కల్తీ దాన్ని ఎస్కేప్ అవడం కోసం రోజుకొక నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు తిరుపతిలో. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ రోజు కొన్ని వేల మంది, లక్షల మంది రోజుకి అక్కడ దర్శించుకునికి వస్తున్నారు. అలాంటి పుణ్యక్షేత్రంలో రోజు ఒక రాజకీయ పుట్టు ఉంటుంది. మీరు పరకామని కేసు అవ్వచ్చు. ఈ రోజు మొన్న ఒకసారి చూస్తే మీరు రోజు లిక్కర్ పైకి తీసుకెళ్ళాలని ఆలోచన చేశారు, మద్యం బాటలు పైకి తీసుకెళ్ళాలని చెప్పి చూస్తే ఆ మద్యం బాటలు సప్లై చేసేది కూడా ఈ భూమన కరుణాకర్ రెడ్డి మనసులే. అలాగే ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ దేవదేవుని ఆశీర్వాదంతో, ఆ దేవదేవుని దయతో తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేస్తాడు, ఈ రోజు టీటీడీ బోర్డు చైర్మన్ గా పనిచేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు ఆయనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కేవలం అన్యమస్తుడు అనకూడదు, కానీ ఆయన హిందువో క్రైస్తవుడు అనేది ఆయనకు కూడా తెలియదు. ఆ విషయం క్లారిటీ లేదు ఇప్పటికి కూడా.
అలాంటి వాడిని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ చేస్తే సిగ్గు చరం లేకుండా ఈ రోజు దేవదేవుడితోటి రాజకీయం చేసావు, దేవదేవుడిని అపవిత్రం చేయాలని ప్రయత్నం చేసినావు, దేవదేవుని ఈ రోజు పుణ్యక్షేత్రాన్ని ఈ రోజు అబాస్ పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, రోజుకు ఒక కుట్రలు లేపుతున్నాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన వెనకేసుకోవడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు. సో ఈ రకంగా ఏంద్రా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన తప్పులను కవర్ చేసుకోవడం కోసం తప్పును కవర్ చేసుకోవడం ఇంకో తప్పు చేస్తున్నారు తప్ప వాళ్ళు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసి అరే మేము తప్పు చేశారా బాబు, తెలియక చేసాము తెలిసి చేసామో క్షమించండి అని చెప్పి ప్రజల్ని వేడుకునే పరిస్థితి కానీ దేవుణ్ణి వేడుకునే పరిస్థితి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు లేదు. వాళ్ళ పంతం నెగ్గాల, వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు అబద్ధం చెప్పినా కూడా దాన్ని చాలా కాన్ఫిడెంట్ చెప్తారు. అది వాళ్ళకున్న పెద్ద ప్లస్. అంటే కల్తీ చేయట్లేదని సిట్టు నివేదిక ఇచ్చిన దాన్ని కూడా సగం రిపోర్ట్ నే చెప్తున్నారు. ఏదైనా కూడా వాళ్ళకి పాజిటివ్ ఉన్న పేపర్ మాత్రం బయట చూపిస్తారు. కొంతమంది కొన్ని ఛానల్ డిబేట్స్ కి వెళ్తుంటాడమ్మా, ఆ డిబేట్స్ కి వచ్చే వాళ్ళు ఎట్టుంటారంటే అధికార ప్రతినిధులైనా లేదా వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులైనా కూడా వాళ్ళకు పాజిటివ్ ఉన్న వర్షన్ మాత్రమే తీసుకొస్తారు. అరే నెగిటివ్ తీసుకురారు బయటికి. వాళ్ళకున్న దగ్గర డేటా మొత్తం వాళ్ళకి పాజిటివ్ ఉండాలి, అది వాళ్ళకి మైండ్ సెట్. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్లో ఏమైతే ప్రింట్ చేస్తారో, బ్లూ మీడియాలో ఏదైతే న్యూస్ చెప్తారో అదే నిజం అని చెప్పేసి నమ్మేసేసి భ్రమలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంది. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలన్న ఆలోచన కానీ, జరిగిన నిజాలు తెలుసుకోవాలన్న ఆలోచన కానీ, లేకపోతే రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలన్న నిబద్ధత కానీ ఇలాంటి ఏ ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీ డిఎన్ఏలో లేవు. అది వైఎస్ఆర్సీపీ రాజకీయమే కాదు. వైఎస్ఆర్సీపీ కునాలు ఏంటంటే వాళ్ళ డిఎన్ఏనే రాంగ్ డిఎన్ఏ. ఆ డిఎన్ఏని ఈ రోజు రాష్ట్రంలో స్ప్రెడ్ చేయడం అనేది ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ కంటే దారుణం. కరోనా వైరస్ స్ప్రెడ్ అయినట్టు ఈ రోజు వైఎస్ఆర్సీపీ డిఎన్ఏ రాష్ట్రంలో స్ప్రెడ్ అయితే రాష్ట్రం మరోసారి కూడా బీహార్ అయ్యే పరిస్థితి ఉంటుంది, మరో శ్రీలంక అయ్యే పరిస్థితి ఉంటుంది. రాష్ట్రం నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు ప్రజలందరూ కూడా వదిలేసేసి పక్క రాష్ట్రం ఈరోజు మన హైదరాబాద్ కో లేకపోతే చెన్నైకో బెంగళూరుకి వెళ్ళి ఫ్యామిలీలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ రాజకీయం చేస్తుంది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలా, రాష్ట్రానికి ఓ రాజధాని నిర్మించాలా, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలా, లేకపోతే రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలా, లేకపోతే రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన దాంట్లో భాగం అవ్వాలన్న ఆలోచన వైఎస్ఆర్సీపీకి లేదని మనకు అర్థమైపోతుంది. ఎస్ కిరణ్ కుమార్ గారు, అంటే అరెస్టులు కేసుల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తీసుకుంటున్న భయపడము స్టాండ్ రాజకీయంగా సరైన వ్యూహం అంటారా? అమ్మా అవన్నీ కూడా రాజకీయాల్లో ఒక భాగమే, ఒక స్టంటే అది. ఆ విధంగా మాట్లాడకపోతే వాళ్ళు వెనుకున్నటువంటి ఎవరైతే అన్యాయాలు ఉన్నారో వాళ్ళు వెనక తిరుగుతున్నారో ఆ బ్యాచ్ వాళ్ళ వెనక తిరగరు కదా. వాళ్ళు వెనక తిరగాలేరంటే మేకపోతే గంభీరమో లేకపోతే ఇంకొకటో బయటకు వచ్చి గర్జించాలి. వాళ్ళు గర్జించకపోతే అనుకున్న వాళ్ళు ఒరే సారే భయపడుతున్నాడు మనం ఎంత అని పక్కకి వెళ్ళిపోతారు. గ్యాంగ్ రావాలి అని అంటే వీళ్ళతో పాటు అది తప్పదు. గట్టికి బయటకు వచ్చేసి నేను అది చేస్తాను, నెక్స్ట్ మనం వచ్చినప్పుడు వాళ్ళని అంతు చూస్తాము, వాళ్ళని ఇలాంటి మాటలు కామన్ గా సైకలాజికల్ గా ఎత్తుకుంటే ఇలాంటి మాట్లాడకపోతే ప్రజలు వాళ్ళు పక్కన ప్రజలు చేరరు. ఇంకోటి ఏమిరా అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ 100 రూపాయలు 200 తీసుకొని ఆయన దగ్గరికి ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళే. మేము చూస్తుంటాము కదా ప్రజల నాయకులు ఏ విధంగా గ్యాదర్ చేస్తారు అంటే మంచి విషయాలకు జనాలు పోవడం వేరు, ఇలాంటి విషయాలకు జనాలు ఎలా పోతారు అని. నీట్ గా డబ్బులు ఇచ్చి బిర్యానీ ఇస్తాము మంది ఇస్తామని చెప్పి జనాలు తోలుకుంటారు. ఒక బ్యాచ్ సపరేట్ గా పూలు చల్లడానికి ఒక బ్యాచ్ పెట్టుకుంటారు, ఓ బ్యాచ్ వచ్చి పూలు చల్లుతారు, ఇంకో బ్యాచ్ వచ్చి అరుస్తారు. అక్కడ ఉన్న ముసలి వాళ్ళు అంటే యూత్ కూడా కాదు, ఎంతో పెద్ద పండు ముసలు కూడా ఆ ర్యాలీలో చూస్తున్నాం, మనకు కనపడుతుంది వాళ్ళ పోతున్నటువంటి ర్యాలీలు. ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి జనాభా చూపించుకోవడం, ఆ 4 డైలాగులు వేయడం, దానికి చుట్టూ ఉన్న వాళ్ళు భజన చేయడం, ఇది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్తే సామాన్యులు అరే ఈయన చాలా మంచోడని కొంతమంది అనుకోవాలి, కొంతమంది ఏమో వీడితో పెట్టుకుంటే వీడికి ఎంత బలం ఉందిరా నాయనా, వీడు ఎంత తప్పు చేసినా వీడి వెనకాల ఇంతమంది ఉండాలని కొంతమంది భయపడాలి. ఈ విధంగా జరగాలి. ఈ సంఘటనల కోసమే గేమ్ ప్లాన్ అదంతా కూడా. ఎప్పుడు కూడా పాలిటిక్స్ లో 5 to 10% ఏమో మనకి మార్జిన్ ప్రభుత్వం మారడానికి 5 నుంచి 10%. సాలిడ్ గా మిగతా బ్యాచ్ అంతా ఎలా ఉంటారంటే టీడీపీకి ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు ఏం జరిగినా కానీ టీడీపీకి వేస్తారు. ఇట్లా ఒక కాంగ్రెస్ అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అయింది కాంగ్రెస్ అదే వైఎస్ఆర్సీపీకి ఒక ఓట్ బ్యాంక్ ఉంది, ఏమి జరిగినా వాళ్ళు దానికే వేస్తారు. ఇట్లా జనసేనకి బీజేపీకి మినిమం పర్సెంటేజ్లు ఉంటాయి. ఇవి కాకుండా ట్రాన్స్ఫర్ అయ్యే ఓట్లు అంటే కొంచెం ఆలోచించి చదువుకున్న వాళ్ళు, కాకపోతే కొంచెం బాధపడ్డ వాళ్ళు, దెబ్బతిన్న వాళ్ళు, ఈ ఓట్ బ్యాంక్ 5 to 10% ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే షిఫ్ట్ అవుతారో అప్పుడు ప్రభుత్వం మారిపోతుంది. ఈ ఆడే గేమ్ ప్లాన్ అంతా కూడా ఈ 10% ఓట్ బ్యాంక్ కోసమే ఈ భయపెట్టడాలు, బుజ్జగించడాలు ఇవన్నీ కూడా ఆడే జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు కూడా ఆలోచించాల్సింది ఏమరా అంటే
వీళ్ళు చేసిన దాని వల్ల కాదు, ప్రజలు ఆలోచించే దాని వల్లనే ప్రభుత్వాలు మారుతాయని కూడా వీళ్ళు కూడా తెలుసుకోవాలి. అప్పుడే ఖచ్చితంగా ప్రజలకు సాలిడ్ గా మంచి చేయగలుగుతారు. ఈ కచ్చపూరిత రాజకీయాలు లేకుండా ఒక మంచి వాతావరణం మనకు కనపడుతుంది. ప్రతి ఒక్కరు ఒకరి మీద ఒకరు బుధ చల్లుకోవడం మరి బాధాకరం ఏమంటే లాస్ట్ ప్రభుత్వం మనము అసెంబ్లీ చూస్తే, అంటే మనం అసెంబ్లీలో ఉన్నామా లేకపోతే ఈదిలో ఉన్నటువంటి ఒక పంచాయతీ ఏదైనా చిన్న గొడవలో ఉన్నామా అనే టైప్ లో జరిగింది. కాబట్టి అదృష్టం ఏమంటే ఇప్పుడు అసెంబ్లీ ఆ విధంగా జరగట్లేదు. అది కొంచెం ఏదైనా జరుగుతున్నప్పుడు చూడాలనిపిస్తుంది. గతంలో అయితే వాళ్ళు మాటలు, వాళ్ళ యొక్క విధానం, ఆ స్పీకర్ కూడా లాస్ట్ కి శాసనసభ ఆయన కూడా మాట్లాడిన విధానం కూడా అది చాలా బాధాకరమ్మా. దాన్ని కంప్లీట్ గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దాన్ని నిర్మూలించింది. అది కొంచెం ఆరోగ్యం. అంటే ప్రజలు వాతావరణం అసెంబ్లీ జరుగుతున్నటువంటి అసెంబ్లీని చూడాలని అంటే ఒక నార్మల్ గా చూడగలుగుతున్నాం అంతే. అంటే ఒక వ్యక్తి మీద అసహ్యం వేస్తే బయట ఎక్కడన్నా చూసుకోవాలి, కానీ పబ్లిక్ లో ప్రజలకు తెలిసే విధంగా ఆ విధంగా బిహేవ్ చేయడం కూడా చాలా బాధాకరం. అది కూడా వాళ్ళకి చాలా మైనస్ అయింది. ఇప్పుడు అది పూర్తిగా కంట్రోల్ అయింది. అసెంబ్లీ నీట్ గా ఉంది, కనపడతా ఉంది. కూటమి ప్రభుత్వం పెద్దలు నీట్ గా నడిపిస్తున్నారు అసెంబ్లీని. ఇదే విధంగా ప్రతి చోట కూడా జరగాలని మేము కూడా ఆశిస్తాం ప్రజలకు. ఎందుకంటే మేము సామాన్యులం, మాకు రాజకీయ అండ ఉండదు, ఒక అధికారుల యొక్క బలము ఉండదు, డబ్బు బలము ఉండదు. మేము మంచి జరగాలని ఒక దీంట్లో పోతున్నప్పుడు ఒక దుర్మార్గుడు ఎదురవుతాడు, ఒక మంచివాడు ఎదురవుతాడు. దుర్మార్గుడు వచ్చినప్పుడు మంచివాడు నాకెందుకు లాంటి సపోర్ట్ లేకుండా వెళ్ళిపోతాడు, కానీ దుర్మార్గులకి ఎక్కువ మంది సపోర్ట్ వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలి. ఏ విధంగా నిర్మూలించాలి. కూకటి వేళతో సాటు పెరగాలమ్మ, పైన కనపడే వాళ్ళని వేరడం కాదు. వాడు తప్పు చేశాడంటే దాని కారణం ఏందని కిందకు వెళ్ళి ఆ కారణాన్ని నిర్మూలించగలిగినప్పుడే ఆ యొక్క తప్పు జరగకుండా, ఇంకో ఫ్యూచర్ లో కూడా తప్పు జరగకుండా ఉంటది. కానీ వీళ్ళు ఆ రూట్ కాజ్ ని క్లియర్ చేయడంలే, పైన క్లియర్ చేస్తున్నారు. రూట్ కాజ్ దాకా వెళ్ళాలని నేను గవర్నమెంట్ వేడుకుంటున్నాను. ఎస్ వేణుగోపాల్ గారు, అలాగే అంబటి రాంబాబు గారు ఇంకొక కామెంట్ కూడా చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవంటున్నారు. మరి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఎన్టీఆర్ విగ్రహం పెట్టే అర్హత లేని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కూడా ఆయన అంటున్న పరిస్థితి ఉంది. అలాగే జనసేన వాళ్ళు కూడా ప్రభుత్వ సొమ్ముతో విగ్రహం పెడతామంటే వాళ్ళే ముందు ఒప్పుకోరని ఆయన చెప్పిన ఒక వ్యాఖ్యని ఏ విధంగా చూస్తున్నారు? అంబటి రాంబాబు గారికి ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పి ఇంకోసారి ప్రూవ్ అయింది ఈరోజు సంబరాల రాంబాబు ఎట్లా తయారన్నాడంటే, ఆయన సంక్రాంతి సెలబ్రేషన్స్ అయిపోయినా ఇప్పుడు మొత్తం దిగి బయటకు వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. ఎన్టీఆర్ గారి విగ్రహము ఈరోజు గవర్నమెంట్ పెడతామని చెప్పిందా, లేకపోతే సామాన్య ప్రజలు పెడతామని చెప్పారమ్మా? 1750 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పిన మాట వాస్తవమే. కానీ 1750 కోట్లు ప్రభుత్వ సొమ్ము పెడుతున్నాం అని చెప్పి ఎక్కడైనా ఇచ్చారా? ఎక్కడైనా జియో పాస్ చేశారా? లేకపోతే ఎక్కడైనా గెజిట్ రిలీజ్ చేశారా? లేదు. ఈ రోజు ఏంద్రా అంటే కేవలం ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి అప్రూవల్ ఏదైతే ఉందో అది మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. మిగతాదంతా కూడా ఫండ్ రైజింగ్. సామాన్య ఆయన ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే దేశ విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ గారి అభిమానులు అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోరవచ్చు. అది ఏ రకంగా ఫండ్స్ వస్తాయని చెప్పి సంబంధం లేదు మీకు. ఈ రోజు గవర్నమెంట్ కి సంబంధం లేకన్నా ఈ రోజు ఆయన మీద అభిమానంతో ఎన్టీఆర్ గారు అనేవాళ్ళు ఈ రోజు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా తలెత్తుకొని తిరుగుతున్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, అలాగే ఎన్టీఆర్ గారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ రోజు గతంలో ఢిల్లీకి భయపడి ఢిల్లీకి గులాములాగా పనిచేసిన నాయకత్వం నుంచి తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం అనేది కొంచెం ఏం పాపులారిటీ వచ్చిందంటే దానికి కారణం ఎన్టీఆర్ గారు. అలాంటి నాయకుడిని స్మరించుకోవడం కోసం, అలాంటి నాయకుడిని రేపటి తరాలకు పరిచయం చేయడం కోసం, అలాంటి నాయకుడిని గుర్తు తెచ్చుకోవడం కోసం స్మారక స్తూపము లేకపోతే ఆయన విగ్రహం పెడితే తప్పేముంది? అసలు అది కూడా గవర్నమెంట్ సొమ్ము కాకుండా ప్రైవేట్ సొమ్ముతో పెడుతున్నాం. అది అంబటి రాంబాబు గారికి తెలియదు. ఏదో వాళ్ళ మీడియాలో క్వశ్చన్, అక్కడ మీడియాలో ఉన్న ప్రతినిధులు ఎవరో క్వశ్చన్ అడిగితే దానికి వేగ్గా సమాధానం ఇచ్చాడు. దానికి కూడా మళ్ళీ ఏమంటున్నాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అర్హత లేదంటాడు. చంద్రబాబు నాయుడు గారు అర్హత లేకపోతే నీకుంది అర్హత? మరి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీకు అర్హుడే ఫస్ట్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు నువ్వు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావా? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాజకీయంగా లేకపోతే తెలుగుదేశం పార్టీ నిలబడాలా రాష్ట్ర ప్రయోజనాల కోసం, లేకపోతే రాష్ట్రంలో అప్పుడు జరుగుతున్న సంఘటనలు పరిగణలోకి తీసుకొని ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు పార్టీ తీసుకున్న వాస్తవం, దాంట్లో మేము ఏకీపిస్తాం. కాకపోతే ఈరోజు ఏమంటారు నమ్మకం ద్రోహం చేశాడు, లేకపోతే వెన్నుపోటు పొడిచాడని చెప్పి అదంతా వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అని రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రాపగాండ తప్ప వాళ్ళ రాజకీయం కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ అలాంటి వెన్నుపోటు అని చెప్పి ఇది సేమ్. ఇలా ఎట్లుంటదంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతమైనా, లేకపోతే వైఎస్ఆర్సీపీ సిద్ధాంతమైనా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతమైనా కూడా ఏంటంటే
ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అయిపోతుందని నమ్మే ప్రజలు ఉన్నారని ఇలా మైండ్ సెట్. ప్రతిసారి నెగిటివ్ ప్రాపగాండా క్రియేట్ చేయడం, ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేయడం, దానిలో భాగంగానే వచ్చింది వెన్నుపోటు రాజకీయం అనేది. ఎక్కడెక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ లాక్కోలేదు. నిజంగానే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ లాక్కొని తెలుగుదేశం పార్టీని ఈ రోజు ఆయన కంట్రోల్లో పెట్టుకోవాలని ఆలోచన ఉంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలోంచి ఎందుకు ఇంతమంది ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు? బాలకృష్ణ గారైనా, పురంధేశ్వర్ గారైనా, జూనియర్ ఎన్టీఆర్ గారైనా, లేకపోతే ఇంకోరైనా ఈరోజు ఎన్టీఆర్ ఫ్యామిలీలో అందరూ కూడా నెగిటివ్ అవ్వాలి కదా, మరి ఎందుకు అవ్వట్లేదు? అంతెందుకమ్మా ఈ రోజు బాలకృష్ణ గారి కూతురు ఎందుకు మళ్ళీ లోకేష్ గారికి పెళ్లి చేశారు? నిజంగానే వెన్నుపోటు పొడిచి తీయకూడదుగా. ఏం మాట్లాడుతున్నాడు ఎంబటి రాంబాబు? అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తే తప్పు, అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంపీ అవడం కోసం, మాది కడప జిల్లానే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్వార్థ రాజకీయం చేశారు ఎగ్జాంపుల్ చెప్తా వినండి. వాళ్ళ నాన్న చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ సీట్ రాదని చెప్పి వివేకానంద రెడ్డి గారిని భయపెట్టి ఎంపీ సీట్ లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత రెండోసారి ఈయన ఎంపీ అయ్యారు అనుకో, లేకపోతే అవినాష్ రెడ్డిని ఎంపీ చేయడం కోసం ఆయన మర్డర్ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. సో ఎవరు ఇప్పుడు వెనుపోటు రాజకీయం చేసింది? ఎవరు బాబాయిని మర్డర్ చేసి ఈ రోజు కూడా వాళ్ళ సొంత చెల్లెలకు న్యాయం చేయలేకపోతున్నది? అంటే నువ్వు చేసింది తప్పు కాదు, పక్కన వాళ్ళు చేసింది తప్పు. నువ్వు చేసింది అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం, పక్కన వాళ్ళు చేసింది మాత్రం అయితే ఇంకోటి అని మాట్లాడతావు. అంటే ఏం మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు? క్లారిటీ ఉంటుంది. హాఫ్ నాలెడ్జ్ తోటి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, హాఫ్ నాలెడ్జ్ తోటి వచ్చి మాట్లాడడం, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్లో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తున్న జీవోల గురించి అవగాహన లేకన్నా ఇలాంటి లేకి మాటలు మాట్లాడడం అనేది వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ ఉంటాడు ఎంబటి రాంబాబు గారు, రోజా గారు, లేకపోతే ఇంకా కొంత మా కడప జిల్లా నుంచి ఒక అతను ఉంటాడు, సతీష్ రెడ్డి అని ఆయన ఉంటాడు. ఆయన మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టేది, ఊరికి రెచ్చగొట్టే మాటలు మాట్లాడేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన్నాడు దాకా ఈరోజు ఆయన మీ జగన్మోహన్ రెడ్డినే తిట్టాడు. పులివెందుల ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టింది ఈ పెద్ద మనిషి. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టేది ప్రతిసారి చంద్రబాబు నాయుడు గానే, లోకేష్ గారిని తిట్టేది. ఇదే పనే, ఆయనకి ఏం పని ఉండదు. వారంకో రోజు వచ్చేది, ప్రెస్ మీట్ పెట్టేది, తిట్టేది, పోయేది. ఇదే పని నాడు జగన్మోహన్ రెడ్డికైనా అదే పనే, ఈ వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధులకు అదే పనే, వైఎస్ఆర్సీపీలో గతంలో పనిచేసిన మినిస్టర్లకు అదే పనే, లేకపోతే మా కడప జిల్లాలో ఉన్న నాయకులు కూడా ఇదే పనే. ఇది తప్ప వేరే పని చేసే ఆలోచన లేదు వాళ్ళకి. అది వాళ్ళ సిద్ధాంతం. కిరణ్ కుమార్ గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు ఈ కామెంట్ గురించి? మా అంబటి రాంబాబు గారి గురించి ఆయన చేసిన కామెంట్స్ అనేది ఆయనకు తెలుసు. గతంలో మనము పేరు చెప్పకూడదు కానీ ఆ లేడీ పేరు కొత్తగా డీజే ఢిల్లీలో రాధిక అనే పేరు వాడచ్చు ఆయనకి. అంత పబ్లిక్ అంత సిగ్గు లేకుండా అట్లాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి వచ్చి ఒక పెళ్ళయి బిడ్డలుండి మనవాళ్ళు ఉండే వయసులో అలాంటి సంభాషణలు చేసే వ్యక్తి వచ్చి ప్రజలకు నీతులు చెప్పడం అనేది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తి వచ్చి ఏదో నీతులు చెప్తున్నాడు అంటే తనకు ఏమాత్రము అర్హత ఉంది అని కూడా చూసుకోవాలి. ఒక నీతులు చెప్పాలన్నా, నీతులు వినాలన్నా కానీ చెప్పే వ్యక్తికి, వినే వ్యక్తికి అర్హత ఉండాలి. అర్హత ఉంటేనే అర్థమవుతుంది. ఇలాంటి అర్హత లేని వాళ్ళకి అందరికీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటే వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినారు. లేకపోతే వీళ్ళ ముఖాలు ఎవరు తెగుతారు? ఎవరు చూసావో ఇదే లేదు. వీళ్ళకు సొంతంగా కూడా కనీసం ఒక 10,000 ఓట్లు సంపాదించే చరిస్మా కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ గురించి తెలుసు. ఏదన్నా ఓటు వేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తే వీళ్ళకి ఓటు పడి ఉంటుంది తప్పితే వీళ్ళకంటే వీళ్ళు ఏదో పెద్ద ప్రతివంతలనో లేకపోతే ఇంకొకటో ఏమి కాదు. సినిమాల్లో యాక్షన్ చేసేటప్పటి నుంచి తెలుసు కదా రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు చిన్న సినిమాల్లో చిన్న యాక్షన్లు చేసేటప్పటి నుంచి ఆయన యొక్క పరిస్థితి ఏంది అని. కాకపోతే ఒక మాస్క్ వేసుకున్నాడు, జగన్ మాస్క్, కాబట్టి ఆ మాత్రం గౌరవిస్తున్నారు. ఆ జగన్ మాస్క్ తీసేస్తే కనీసం ఆయన అన్నట్టు ఆయన కుక్క కూడా ఆయన్ని మతించదు. ఆ విశ్వాసం, కుక్క అనేది అంటే మనము విశ్వాసానికి ప్రతీక. ఆ విశ్వాసం వీళ్ళ దగ్గర ఎక్కడుంది? ఆ విశ్వాసం వీళ్ళ దగ్గర ఉన్నట్టు కంటే ఇంకేమన్నా ఇంకా ప్రజలు రాష్ట్రం బాగుండేది కదా. ఆ విశ్వాసం లేకనే ఒక స్వార్థంతో బతుకుతున్నారు కాబట్టి ఆ విధంగా ఉంది. ఆయన కుక్క కూడా భయపడదు అంటారు. ఎందుకు భయపడుతుంది? ఒక మంచి వ్యక్తిని చూస్తే కుక్క ఎప్పుడు భయపడదు. ఇట్లాంటి దొంగలు చూస్తేనే కుక్కలు భయపడి అరుస్తాయి, కరవడానికి పోతాయి. కుక్కలకు కూడా తెలుసు మంచి ఎవరు చెడు ఎవరు అని. కాబట్టి ఇలాంటి ప్రేలాపనలు లేకుండా వాళ్ళ ఊర్లో కాన్స్టిట్యున్సీలో ఆయన అధికారిగా ఉన్నప్పుడు, అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయని పనులు ఏమున్నాయో ఇప్పుడు అవి ఏమన్నా మిగిలి ఉంటే అవి చేయండి అని ఇప్పటికైనా ఆయన తిరిగితే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర పని చేయించుకుంటే ఉత్తమం. పని చేయించడానికి చూడాలి కానీ ఈ విధంగా పనికి మాట్లాడుతూ బురద జల్లుతూ ప్రజల్లో విద్వేషాలు లేపుతూ ప్రశాంతంగా ఉన్నటువంటి సమాజాన్ని ఈ విధంగా రాజకీయ పరంగా గబ్బు లేపడం బాధాకరం అమ్మ. ఏ పార్టీ అయినా సరే ఒకరి మీద ఒకరు బురద చల్లకుండా చేసిన పనితో ఈ పని చేస్తాను చూడండి అని ఆ పనిని ప్రజలకు చూపించండి. నమ్మకం పెరుగుతుంది, మీ మీద ఇష్టం పెరుగుతుంది, భయం పోయి ప్రేమ వస్తుంది. ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు కిరణ్ కుమార్ గారు, వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.
దట్స్ ఆల్ ఫర్ నో. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel